హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి ఇటీవల విడుదలైన కొత్త నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఈ ఉద్యోగాలు విడుదలయ్యాయి. చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడిగారు, సార్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరు అర్హులు, సిలబస్ ఏముంటుంది అనే వివరాలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ చేత కోర్స్ అందిస్తున్నాము. ఓకే, సో గైస్, కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 అండి ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో డైరెక్ట్గా గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలుగా వీటిని అయితే చెప్పుకోవచ్చండి. శాలరీ 48,440 నుండి 1,37,000, అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీయే 70,000 to 80,000 వరకు అయితే మనకు రావడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఎలిజిబుల్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరుగుతుంది. మరి 19వ తారీఖు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు నెక్స్ట్ మంత్ క్లోజ్ కావడం అయితే జరుగుతుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. మీకు వీటిని అప్లై చేయాలంటే, అంటే ఏపీపీఎస్సీ నుంచి విడుదలైన ఏ ఉద్యోగాన్ని మీరు అప్లై చేయాలన్నా కూడా ఓటీపీఆర్ ఐడి తప్పకుండా ఉండాలి. ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే హౌ టు క్రియేట్ ఓటీపీఆర్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి మన ఛానల్లో చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మరి మొత్తము ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 18 ఉన్నాయండి. బ్రేకప్ వేకెన్సీస్ మే బీ సీన్ ఇన్ ఎలెక్జర్ 1 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఎవరు ఎలిజిబుల్, ఇక్కడే చాలామంది క్వశ్చన్ రేజ్ చేశారండి. చూద్దాం. మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అంటే మీరు చేసినటువంటి డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ కానీ ఉండాలి, బయోకెమిస్ట్రీ ఉన్నా పర్వాలేదు, నెక్స్ట్ బయాలజీ ఉన్నా పర్వాలేదు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదండి. ఓకేనా. బ్యాచిలర్ డిగ్రీ అండి. బీఎస్సీ చదివినటువంటి వారు, బీజెడ్సీ చదివినటువంటి వారు మీ గనక ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా రేర్గా వస్తాయండి ఈ నోటిఫికేషన్, చాలా రోజుల తర్వాత వచ్చింది. రేర్ ఉద్యోగాలు, గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి. ఓకే, కంపల్సరీగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించి మనము క్లియర్ కట్గా ఏజ్ గురించి అయితే చెప్పాను నేను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, పిహెచ్ఐ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల వయో పరిమితిని అయితే ఇక్కడ ఉంటుందండి. సో సిలబస్ చూద్దామండి. మెయిన్గా దేనిపైన ఉంటుంది ఏంటి అనే వివరాలు కూడా చాలామంది కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగింది. చూద్దాం ఒకసారి. బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మొత్తం 18 ఖాళీలు. సో మొత్తము పేపర్ 1, పేపర్ 2 2 భాగాలుగా ఉంటుందండి. ఓకే, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ పైన, అంటే కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయాలజీ పైన కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైన కానీ మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఓకేనా. సో 150 మార్కులకు అంటే 150 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు అన్నట్టు, మొత్తం 300 మార్కులకు గాను ఉంటుంది. అంటే మొత్తము పేపర్ 1 150, పేపర్ 2 300, మొత్తం 450 మార్కులకు గాను ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, అందరు కూడా గమనించాలి. జనరల్ స్టడీస్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, అన్నిటికీ కూడా కామన్గా ఉంటుంది. ఇక చూడండి పేపర్ 2 అండి, కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇవన్నీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ అండి, ఇదంతా కూడా కెమిస్ట్రీ వాళ్ళకి. నెక్స్ట్ ఒకవేళ మీద బయోకెమిస్ట్రీ అయితే బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ బయాలజీ, బ్యాక్టీరియాలు, వైరస్లు, స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, ఇవన్నీ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైన ఎకోసిస్టమ్, సాయిల్, న్యూట్రియంట్స్ అంటే టాక్సికలాజికల్ కెమిస్ట్రీ, వాటర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ, ఈ విధంగా సిలబస్ అయితే మనకు పొందుపరచడాన్ని చూడవచ్చు. స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీటికైతే ఉంటుందండి. ఓకేనా. మొత్తము డ్యూరేషన్ 60 minutes, 100 మార్కులు అండి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకు 30 రావాలి, బీసీ వారికి 35, ఓసీ వారికి 40 మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా.
ఇది మరి కంప్లీట్ సిలబస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక అర్హత ఉన్నట్లయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.